వెల్కమ్ టు కై టీవీ మీడియా. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదిరేక సరికొత్త వ్యూహాలతో దూకుడుగా వ్యవహరిస్తూ ముందుకు దూసుకు వెళుతుంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నిక ఏదైనా విజయం మాత్రం హస్తానిదే వరించింది. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మాత్రం వరుస ఓటములతో చతికిలబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయం అని కారు కమలం పార్టీలు కాలం గడుపుతున్నాయి. ఈ సందర్భంలోనే రాష్ట్రంలో మున్సిపల్ పొరుగు సిద్ధమవుతున్న వేళ మాకు పల్లెలు కాదు పట్టణమే తమ బలమని బీజేపీ పార్టీ భావిస్తుంది. నగరాల్లో తమ క్రేజ్ వేరే లెవెల్ అని ప్రతిసారి కాన్ఫిడెన్స్ గా చెబుతుంది. ఇప్పుడు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నాగరా మోగనుంది. 117 మున్సిపాలిటీలకు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. పార్టీలు కూడా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. రాజకీయ పార్టీల గుర్తుల మీద ఈ ఎన్నికలు జరుగుతాయి. పురపాలక సంఘాల్లో ఏ పార్టీ పొజిషన్ ఏంటో స్పష్టమవుతుంది. ఈ ఫలితాలే 2028లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుపు కొంత మేరకు నిర్ణయిస్తుందనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇరు పార్టీలకు ఈ ఎన్నికలు ఒక ఛాలెంజ్ అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. కమలం పార్టీకి కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకమే. ఆ పార్టీకి పట్టణ పార్టీ అనే పేరు కూడా ఉంది. సర్పంచ్ ఎన్నికల్లో 3వ స్థానానికి పరిమితమైన ఆ పార్టీ ఇప్పుడు మున్సిపల్ పోరులో తనకున్న పేరును నిలుపుకోవాలంటే ఈ ఎన్నికల్లో సత్తా చాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ తన ఉనికిని చాటుకోవాలంటే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లను గెలుచుకోవాలనే మాట వినిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మున్సిపల్ ఎన్నికలు బీజేపీకి అగ్నిపరీక్ష అనే చెప్పాలి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును ఈ ఎన్నికల్లో నంబర్ 1 గా నిలబెట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నామంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియాల్లో సుమారు 30 నుంచి 45 మున్సిపాలిటీలు, పలు కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత పార్టీ ప్రజాప్రతినిధులదే అనే టాక్ బీజేపీలో వినిపిస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను పెద్దగా పట్టించుకొని కమలం పార్టీ పురపాలక ఎన్నికలను మాత్రం సీరియస్ గా తీసుకున్నామంటుంది. అర్ధబలం, అంగబలంతో రంగంలోకి దిగుతామంటుంది. గెలిచే వారికి టికెట్లు అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో ప్రభావం చూపించింది. చెప్పుకోదగ్గ డివిజన్లను కైవసం చేసుకుంది. మున్సిపాలిటీలో మాత్రం పెద్దగా గెలిచింది లేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆ పార్టీ రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీల వారిగా అభ్యర్థుల ఎంపిక, సమన్వయం కోసం టీంలను ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ కు తామే ప్రత్యామ్నాయం అంటున్న కమలనాథులకు ఈ ఎన్నికలు మాత్రం బిగ్ టాస్క్ అనే చెప్పాలి. మరి కాంగ్రెస్ దూకుడు ముందు బీజేపీ ఏ మేరకు తలపడుతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.